ఈ సెషన్లో మనం ఎక్సెల్లో డేటా ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇంపోర్టింగ్ అంటే వేరే ఫార్మాట్లో ఉండే డేటాని ఎలా ఎక్సెల్ షీట్స్లోకి డెరైవ్ చేసుకోవాలి, లేదంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదంటే ఎలా తీసుకురావాలి అనేది. అంటే వేరే ఫార్మాట్లో అంటే అది టెక్స్ట్ ఫార్మాట్లో కావచ్చు, లేదంటే కామా సపరేటెడ్ వాల్యూస్ కావచ్చు, లేదంటే డేటాబేసెస్ నుంచి కావచ్చు మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అట్లనే ఎక్సెల్లో ఉండే డేటాని ఆ డిఫరెంట్ టెక్స్ట్ ఫార్మాట్లోకి లేదంటే సిఎస్వి ఫార్మాట్లోకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేది కూడా మనం చూద్దాం. సో ఆల్రెడీ ఉన్న ఒక డేటాని చూద్దాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్లోకి కంట్రోల్-O యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న డేటాని ఎక్సర్సైజ్ ఫైల్స్లో చాప్టర్ 8 ఇక్కడ ఇంపోర్ట్ డేటా అని ఉంది. దీన్ని తీసుకొని చూడండి. ఇక్కడ టాప్లో మీకు లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇట్లా హెడ్డింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత కంటిన్యూస్గా ఆ లాస్ట్ నేమ్ కింద లాస్ట్ నేము, ఫస్ట్ నేమ్ కింద ఇట్లా డిపార్ట్మెంటు, ఇట్లా వాటి కరస్పాండింగ్ వాల్యూస్ రో బై రో ఉన్నాయన్నమాట. అండ్ ఒక్కొక్క దానికి మధ్యలో కామా సపరేషన్ ఉంది. ప్రతి వాల్యూ కూడా కామా సపరేషన్ అనేది కనబడుతూ ఉంది. సో ఈ డేటాని ఇలా కామా సపరేటెడ్ పర్టికులర్ డెలిమీటర్ అంటే మధ్యలో స్పేస్ కావచ్చు, లేదంటే కామా కావచ్చు, ఏదో ఒక దాంతో ఆ డేటా సపరేట్ అయి ఉంది కాబట్టి ఆ డేటాని ఈజీగా మనం ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మరి ఆ డేటాని ఇంపోర్ట్ చేయడం ఎలా అనేదానికి ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ ఎక్స్టర్నల్ డేటా అనే ఒక గ్రూప్ ఉంది. ఇందులో ఫ్రమ్ టెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఫ్రమ్ టెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఫైల్స్లో చాప్టర్ 8 ఇక్కడ టీఎక్స్టీ ఫైల్ ఉంది, అంటే టెక్స్ట్ డాక్యుమెంట్. ఇంకొకటి సిఎస్వి ఉంది, కామా సపరేటెడ్ వాల్యూస్ ఫైల్. రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. మరి ఇప్పుడు నేను ఇంపోర్ట్ డేటా అని దీన్ని సెలెక్ట్ చేశాను. ఇది టెక్స్ట్ ఫైల్ అన్నమాట. ఓకే, ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇంపోర్ట్ చేయగానే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. చూస్ ద టైప్ ఆఫ్ ఫైల్ టైప్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ డేటా. మరి ఇక్కడ ఆ ఫైల్లో ఏముంది? డెలిమీటర్ ఉంది, డెలిమేటెడ్. క్యారెక్టర్స్ సచ్ యాజ్ కామాస్ అండ్ ట్యాబ్ సపరేట్ ఈచ్ ఫీల్డ్. ఓకే, మనకి కామా సపరేషన్ తోటి ఉంది. స్టార్ట్ ఇంపోర్ట్ అట్ రో 1 అని ఉంది. మరి రో 1 నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్. ఇక్కడ సపరేటర్ ఏంటి? డెలిమీటరు, ట్యాబ్ కాదు, కామా. ఓకే, కామాని సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఇట్లా కాలం వైజు మీకు రావడం జరిగింది. అన్ని ఫీల్డ్స్ కూడా, అన్ని రోస్ వచ్చేస్తాయి. నెక్స్ట్. మరి కాలం డేటా ఫార్మాట్ జనరల్ ఫార్మాట్లో ఉంది. ఓకే, జనరల్ అని ఇచ్చేస్తున్నా. ఫినిష్. మరి వేర్ డూ యూ వాంట్ టు పుట్ ద డేటా? ఎక్కడ ప్లేస్ చేయాలి? ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లోనా ఏంటి అనేది అడుగుతుంది. మరి ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లో ఏ కాలంలో? నేను కాలం 1లో ప్లేస్ చేస్తున్నాను కర్సర్. ఓకే అని ఇవ్వండి. ఇలా చూడండి, టోటల్ డేటా మీకు వచ్చేయడం జరిగింది. ఓకే, అట్లా ఎక్కడ కావాలో అక్కడ మీకు ఆ యొక్క డేటాని రిట్రైవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే విధంగా మీరు సిఎస్వి ఫైల్ను కూడా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1లో క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా ఫ్రమ్ టెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ డేటా సిఎస్వి ఫైల్ ఇది ఇంపోర్ట్. సో సేమ్ ఇందాక ఉన్న పారామీటర్సే ఉన్నాయి, అలానే ఫినిష్ చేయొచ్చు మీరు. ఓకే,
ఓకే, ఈ విధంగా ఎక్స్టర్నల్ డేటాని మీరు తీసుకొచ్చి ఎక్సెల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా డైరెక్ట్గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, ఇక్కడ చాప్టర్ డెస్క్టాప్లో ఎక్సర్సైజ్ ఫైల్స్లో చాప్టర్ 8లో ఇక్కడ మామూలుగా అయితే ఓపెన్ అన్నప్పుడు ఎక్సెల్ ఫైల్స్ ఆల్ ఎక్సెల్ ఫైల్స్ అని చూపిస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసేటప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్స్ లేదంటే CSV ఫైల్స్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ ఫైల్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో టెక్స్ట్ ఫైల్స్ ఈ రెండు వచ్చాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను, ఓపెన్ అనండి. సో డైరెక్ట్గా ఇది ఓపెన్ కావడం జరిగింది. ఓకే, అంటే ఫైల్లో నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా టైప్ ఆఫ్ ద ఫైల్ని మార్చుకోవాలన్నమాట. ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ అని మామూలుగా ఉండదు, మామూలుగా ఆల్ ఎక్సెల్ ఫైల్స్ అని ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ అని మార్చుకొని మీరు ఆ విధంగా ఓపెన్ చేసుకునేదానికి డైరెక్ట్గా అవకాశం ఉంది. అంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇట్లా గెట్ ఎక్స్టర్నల్ డేటా ఆప్షన్ కాకుండా ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి? ఇప్పుడు ఈ డేటా ఉంది, దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఏదన్నా ఫార్మాట్స్ అవి ఇవి ఉంటే అవి తీసేసేయండి, రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ టెక్స్ట్ ఫైల్లోకి అంటే ఇప్పుడు దీన్ని సైజ్ పెంచినా, ఫాంట్ పెంచినా, కలర్ పెట్టున్నా, ఏదున్నా సరే అవంతా కూడా టెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళవు. అట్లానే పిక్చర్స్ అలాంటివి ఉన్నా కానీ అవన్నీ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి కరెక్ట్ ఫార్మాట్లో మీరు ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. చాప్టర్ 8లో ఎక్స్పోర్ట్ దిస్ అనే ఒక ఫైల్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఉన్న పిక్చర్స్ ఇవన్నీ టెక్స్ట్ ఫైల్గా వెళ్ళవు కాబట్టి వీటిని రిమూవ్ చేసేయండి. జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. లేదంటే డైరెక్ట్గా ఈ రోనే రైట్ క్లిక్ చేసి డిలీట్ అనండి. సారీ, Ctrl+Z. ఇది పిక్చర్ కాబట్టి ఫస్ట్ అసలు పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఈ క్రాస్ హెయిర్ ద్వారా ఇట్లా సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఇప్పుడు ఈ రోని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ అనండి. ఇక్కడ సేల్స్ అనేది అవసరం లేదు, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. ఎందుకంటే కాలమ్స్ రోస్ కరెక్ట్గా ఉండాలి. అట్లనే టోటల్స్ క్యాల్కులేషన్స్ ఫీల్డ్స్ కాబట్టి ఇవి కూడా అవసరం లేదు, వీటిని కూడా డిలీట్ చేసేయండి. సో పైన ఉన్న రో కూడా డిలీట్ చేసేయండి. సో ఇక్కడ దీనికి హెడ్డింగ్ లేదు, మరి ఇక్కడ ప్రొడక్ట్స్ అనే హెడ్డింగ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనకి అన్ని కాలం హెడ్డింగ్స్ ఉన్నాయి, దాని కరస్పాండింగ్ డేటా ఉంది. ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ అనండి. సేవ్ యాజ్ ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 8లో ఎక్స్పోర్ట్ దిస్ అని సేవ్ యాజ్ టైప్ ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంది. ఎక్సెల్ వర్క్ బుక్ కాకుండా మీరు ఇక్కడ మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫార్మాట్స్లో మీకు టెక్స్ట్ ఫైల్స్ ఇట్లా లేదంటే CSV కామా డెలిమిటెడ్ ఫైల్స్ ఇట్లా నేమ్ ఇచ్చేసాను. సో సేవ్ యాజ్ టైప్ మీరు మార్చితే సరిపోతుంది, సేవ్ అనండి. సమ్ ఫీచర్స్ ఇన్ యువర్ వర్క్ బుక్ మైట్ బి లాస్ట్ ఇఫ్ యు సేవ్ ఇట్ యాజ్ CSV. ఎందుకంటే ఇక్కడ కలర్స్ అవి ఉన్నాయి, అవి లాస్ అవుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. అంటే కలర్స్ పైన మనకి డేటా మాత్రం ఉంటుంది, పిక్చర్స్ అలాంటివి సేవ్ కావు కానీ ఇలాంటివి మాత్రం ఉంటాయి. సో డేటా కరెక్ట్గా ఉంది కాబట్టి రో వైజు కాలం వైజు ఎస్. డూ యూ వాంట్ టు కీప్ యూజింగ్ దట్ ఫార్మాట్? ఎస్. నో. సేవ్ యాజ్.
ఓకే, సేవ్ అంటాం. నో అన్నప్పుడు సేవ్ కాదు, మామూలుగా ఎస్ అని ఇచ్చేస్తాను. చూడండి, సిఎస్వి ప్రొడక్ట్స్ అని క్లియర్గా మనకి సిఎస్వి ఫైల్ క్రియేట్ కావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. జస్ట్ సేవ్ యాజ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అట్లనే ఓపెన్ చేసి డైరెక్ట్గా ఓపెన్ టైప్ ఏంటో చెప్తే డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళి గెట్ ఎక్స్టర్నల్ డేటా ద్వారా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు.